డియర్ ఫ్రెండ్స్, మనము జూన్ 19th ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే ఉందో అందులో వచ్చినటువంటి ఒక కీ ఎర్రర్ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? జూన్ 19 ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్ నెంబర్ 129. సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఆర్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు మానవాళి ప్రయోజనం కోసమే అనున్నది దీనికి సంబంధించినది అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. బౌద్ధిక విలువ, ఉపయోగికత విలువ, వృత్తిపరమైన విలువ, నైతిక విలువ. దీనికి ఇనిషియల్ కీలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సరు నైతిక విలువ. మీరు చూస్తున్నట్టుగా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఇమేజ్ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అనేటువంటి సైన్స్ మెథడాలజీ బుక్, తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక ప్రామాణికమైన పుస్తకం. అందులో 47వ పేజీలో వృత్తి విలువ గురించి ఇవ్వడం జరిగింది. మనకున్న 4 ఆప్షన్స్ గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. అందులో ఫస్ట్ వృత్తి విలువ. వృత్తి విలువ అంటే ఏమిటంటే, విజ్ఞాన శాస్త్రాన్ని యాజ్ ఏ టీచర్గా నువ్వు పాఠశాలలో బోధించినప్పుడు వాళ్ళు ఆ విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకుంటారు. నేర్చుకొని భవిష్యత్తులో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వృత్తులలో స్థిరపడతారనమాట. అది వృత్తి విలువ అంటే. ఉదాహరణకు వైద్య శాస్త్రాన్ని అభ్యసించినటువంటి వారు, అది కూడా విజ్ఞాన శాస్త్రంలో భాగమే కదా. సో వైద్య శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళు భవిష్యత్తులో డాక్టర్స్ అవుతారు. దీన్నే వృత్తి విలువ అంటారు. కాబట్టి మనకిచ్చినటువంటి క్వశ్చన్కి దీనికి సంబంధం లేదు. మనకిచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? విజ్ఞాన శాస్త్రం యొక్క ఆవిష్కరణలన్నీ కూడా దేనికి సంబంధించినవి? మానవ సమాజం యొక్క ప్రయోజనం గురించే అన్నాడు. అది ఏ విలువ అన్నాడు. కాబట్టి వృత్తి విలువకు దానికి సంబంధం లేదు. క్లియర్ కదా? ఓకే, మిగిలిన చూద్దాం. మిగిలిన వాటిల్లో బౌద్ధిక విలువ అని ఒకటి ఉంది. బౌద్ధిక విలువ, ఇంటలెక్చువల్ వాల్యూ. బౌద్ధిక విలువ అంటే ఏమిటంటే, విజ్ఞాన శాస్త్రాన్ని చదవడం ద్వారా విద్యార్థి అనేవాడు తన అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు. ఉదాహరణకు, నువ్వు విటమిన్స్ పాఠం చెప్తావు పాఠశాలలో. విటమిన్ ఏ ఇది కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది. ఓకేనా? మరి ఇది బొప్పాయి, క్యారెట్ ఇటువంటి వాటిని తినడం ద్వారా మనకు లభిస్తుంది అని పాఠం చెప్తాం. అంటే విద్యార్థి ఏం చేశాడు? ఆ పాఠాన్ని, అంటే విజ్ఞాన శాస్త్రాన్ని చదవడం ద్వారా తనకు కలిగినటువంటి, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. బుద్ధి అనేది మెరుగుపడింది. ఓహో, అయితే మనము విటమిన్ ఏ అనేది మనకు క్యారెట్ తినడం ద్వారా వస్తుందా, బొప్పాయి తినడం ద్వారా వస్తుందా, ఇది కంటి చూపుకి బాగా ఉపయోగపడుతుందా అని తెలుసుకుంటాడు. దీన్ని బౌద్ధిక విలువ అంటున్నాం. ఓకేనా? ఇది కూడా మన క్వశ్చన్కి సరైన ఆన్సర్ కాదు. ఎందుకంటే క్వశ్చన్ ఏమిటి? విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలన్నీ కూడా మానవుని యొక్క సంక్షేమం కోసమే, హ్యూమన్ వెల్ఫేర్ అన్నాడు. మానవుని యొక్క ప్రయోజనం కోసమే అన్నాడు. మరి ఇంకోటి ఏంటో చూద్దాం. ఇంకొక వాల్యూ ఏమిటో చూద్దాం. అది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఉపయోగికత విలువ. ఓకే, ఉపయోగికత విలువ. ఉపయోగికత విలువ అంటే ఏమిటంటే, విజ్ఞాన శాస్త్రాన్ని మనం చదవడం ద్వారా దాన్ని రియల్ లైఫ్లో మనం అప్లై చేసి ఎన్నో ప్రయోజనాలను పొంది మనం యాజ్ ఎ సొసైటీగా ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పేదే ఉపయోగికత విలువ. సో మన క్వశ్చన్కి ఇది చాలా దగ్గరగా అనిపిస్తుంది. చూడండి, విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలన్నీ కూడా హ్యూమన్ వెల్ఫేర్ కోసమే, మానవుని ప్రయోజనం కోసమే అన్నాడు క్వశ్చన్. ఇది ఉపయోగికత విలువకు చాలా దగ్గరగా ఉంది. ఉపయోగికత విలువ అంటే ఏం లేదు. ఈరోజు మనం ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నాం, సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. మరి అందులో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ చిప్స్, లేదంటే వైర్లెస్ టెక్నాలజీ, ఇవన్నీ ఏంటివి? భౌతిక శాస్త్రంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చదవడం ద్వారా, వాటిని రియల్ లైఫ్లో మనం అప్లై చేయడం ద్వారా మనం ఈ ప్రయోజనాలన్నీ పొంది జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకున్నాము. అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎడ్వర్డ్ జెన్నర్ అనే గొప్ప శాస్త్రవేత్త మనకు తెలుసు. వ్యాక్సిన్ అనే దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప శాస్త్రవేత్త. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ గారు ఎప్పుడైతే ఆ సైన్స్ చదవడం ద్వారా ఆ సైన్స్ని రియల్ లైఫ్లో అప్లై చేయడం ద్వారా టీకా అనేదాన్ని కనిపెట్టాడు, వ్యాక్సిన్ అనేదాన్ని. ఈ రోజుకి కూడా ఎన్నో రోగాలకు మనము వ్యాక్సినేషన్ అనేదాన్ని చేస్తున్నాం. రీసెంట్గా కోవిడ్ మనకు బాగా తెలిసింది. కోవిడ్ వ్యాక్సిన్లు కూడా అందరూ చేయించుకున్నాం. అర్థమైందా? అంటే సైన్స్ని మనం అధ్యయనం చేయడం ద్వారా జన నష్టాన్ని మనము ఏం చేసాం? తగ్గించాం.
అదేవిధంగా టెక్నాలజీని అంటే సైన్స్ని అప్లై చేసి టెక్నాలజీని పొందడం ద్వారా జీవితాన్ని మరింత ఆనందదాయకంగా మార్చుకుంటున్నాం. ఇదే వాడు అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఆ క్వశ్చన్ చూద్దాం. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు మానవాళి ప్రయోజనం కోసమే. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పేయగలరు ఈజీగా. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు మానవుని యొక్క ప్రయోజనం కోసమే అంటే అర్థం ఏమిటంటే అది బౌద్ధిక విలువ కాదు, వృత్తిపరమైన విలువ కాదు, అది ఉపయోగికత విలువ. యాజ్ ఏ సొసైటీగా మనం ముందుకెళ్తున్నాం. సైన్స్ని అప్లై చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాల్ని మనం పొంది ముందుకు వెళ్తున్నాం. దాన్ని హ్యూమన్ వెల్ఫేర్ అన్నట్టు చూడండి ఇంగ్లీష్లో. హ్యూమన్ వెల్ఫేర్, సంక్షేమము అంటారు కరెక్ట్ పదం. మానవాళి ప్రయోజనం కోసమే. మరి నైతిక విలువ అన్నాడు కదా, అది కూడా ఒకసారి చూద్దాం. నైతిక విలువ ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. నైతిక విలువ అంటే ఏం లేదు, నీతి, నిజాయితీ, నిస్వార్థం, ఓపిక, అంకిత భావం ఇటువంటివి విజ్ఞాన శాస్త్రాన్ని చదవడం ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు. ఇది ఏ విలువకు సంబంధించిన అంటే నైతిక విలువ. సో ఇది కూడా మన క్వశ్చన్కి సరైన ఆన్సర్ కాదు. సో దీన్ని బట్టి మన అనాలిసిస్ ప్రకారం మనకు క్లియర్గా ఏమని తెలుతుందంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఉపయోగికత విలువ, నైతిక విలువ అనేది కాదు. కాబట్టి దీన్ని మనం రేస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, ఈ షిఫ్ట్ ఎవరైతే రాశారో వాళ్ళు. ఈ షిఫ్ట్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, అది నేను తదుపరి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.